ప్రధానికి రోజురోజుకి దగ్గరవుతున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంతరం ఏమిటి అనేది చాలామందికి అంతుచిక్కని ప్రశ్నగా ఉండిపోయింది. అంటే అటు పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో రాబోయేటటువంటి రోజుల్లో ప్రతిపక్ష పాత్రను పోషించడానికి ఇది బీజం వేయడమా, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థిరంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నమా అనేది మనం గమనించినట్టయితే, మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు అనుకున్నది ఒకటే. ఏదైతే వైసీపీ చేతిలో ఉండేటటువంటి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేక ఓటు చీలకుండా మనం ఎలా అయినా కూడా అధికారంలోకి రావాలి అనేది వారి కృతనిశ్చయం. ఆ నిశ్చయంతోనే వారు ముందుగా అందరికీ కూడా ప్రతి సభలో కూడా ప్రజా వ్యతిరేక ఓటు చీలకూడదు అని గట్టిగా చెప్పి ఎన్నికల్లో విజయం సాధించినటువంటి వ్యక్తి. సో అది ఆ రకంగా ఉంచితే రాబోయేటువంటి రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ముందుకెళ్తారు, అసలు ప్రధాని నుంచి తనకు వచ్చినటువంటి హామీ ఏమిటి, సూచన ఏమిటి, ప్రస్తుతానికి ప్రధాని వేరు సాధారణంగా ఒక అంటే యాక్టివ్గా ఉండేటటువంటి వ్యక్తిని చూసి ఈ రకంగా ఆనందపడుతున్నారా, లేకపోతే భవిష్యత్తులో ఇంకేదైనా ప్రణాళిక చేస్తున్నారా అనేది కూడా అంతుచిక్కని అంశంగా కనబడుతున్నప్పటికీ, ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం 40 సంవత్సరాలు దాదాపుగా 4 దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితిలో వీడే అవకాశం ఉండదు. 99.9% వారు చంద్రబాబు గారితోనే కొనసాగుతారు చివరి వరకు. చంద్రబాబు గారు ఏది ఆశీర్వదిస్తే ఆ ప్రకారం ముందుకెళ్ళడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నట్టయితే మాత్రం మనకు స్పష్టం అవుతుంది. ప్రధాని మోదీ గారితో సరదాగా ఆనందంగా తన అనుభవాలు పంచుకోవడం, తన అన్నగారితో ప్రమాణ స్వీకార సమయంలో ప్రధానితో ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒక ఫోటో దిగడం, అదేవిధంగా అందరినీ పరిచయం చేయడం, కుటుంబ సభ్యులను పరిచయం చేయడం, ఈ రకంగా ప్రధాని మోడీ గారు కూడా చంద్రబాబు గారి సంగతి తెలుసు కాబట్టి చంద్రబాబు గారితోనే అత్యధికంగా సాన్నిహిత్యంగా మెలగడానికి, చంద్రబాబు సూచనలను సలహాలను పాటించడానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ప్రజలు అనుకుంటున్నట్టు ఇది అంత వ్యతిరేకత కనబడకపోవచ్చు. అయితే ప్రస్తుతం గమనిస్తున్న సందర్భంలో ఒక్క విశేషం మాత్రం మేము ముందుంచాలి. అదేంటంటే ఎక్కువ మంది వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో అందరూ కూడా జనసేనలోకి చేరడానికి సిద్ధపడుతున్న సందర్భంలో మరి రాబోయేటటువంటి రోజుల్లో ఈ ప్రభావం, అతనిపై వస్తున్నటువంటి ఒత్తిడి, ఇవన్నిటి దృష్ట్యా మరి రాబోయేటటువంటి రోజుల్లో ఈ పరిస్థితి ఎలా ఉంటుందో మనందరం కూడా వేచి చూద్దాం. ధన్యవాదాలు. ప్రస్తుతానికైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు అంటే అపారమైన భక్తి, అభిమానం అవి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. అది ఇలాగే కొనసాగాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ధన్యవాదాలు.